మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. ప్రభుత్వపరమైన అంశాలతో పాటు నాగబాబు ప్రమాణ స్వీకార ముహూర్తం పైన కూడా చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ చర్చలు జరపబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ నాగబాబుకు కేబినెట్లో బెర్త్ ఖరారైంది. ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక కేబినెట్లోకి తీసుకుంటారా లేదా మంత్రిగా అయ్యాక ఎమ్మెల్సీ పదవి చేపడతారా అనే అంశంపై చర్చ జరుగుతోంది. నామినేటెడ్ పదవులపై చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇరువురు నేతలు జనసేనకు సంబంధించిన జాబితాను చంద్రబాబుకి ఇవ్వబోతున్నారు పవన్ కళ్యాణ్. ఆ ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. కృష్ణమోహన్, ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీరిద్దరికీ సంబంధించి భేటీ ఎన్ని గంటలకు జరగబోతోంది, ఎన్ని గంటలకు ప్రారంభం కాబోతోంది, ఏ అంశాలు ప్రధానంగా డిస్కషన్కి వచ్చే అవకాశం ఉంది, నాగబాబు అంశం ఈరోజు క్లారిటీ వచ్చేస్తుందా? ఎస్ సత్యన్, మొత్తం మీద నాగబాబు అంశం మంత్రివర్గంలో తీసుకోవడం, మంత్రివర్గ ప్రమాణం కూడా ఎప్పుడు అనేది ఈరోజు ఫైనల్ అయ్యే పరిస్థితి ఉంది. ఇప్పుడే ఏదైతే పోలవరంలో తన పర్యటన ముగించుకొని అక్కడే హెలికాప్టర్లో బయలుదేరిన ముఖ్యమంత్రి మరొక కాసేపట్లో ఒక 20 నిమిషాల్లో అమరావతి చేరుకోబోతున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉంది. వీళ్ళిద్దరు భేటీ దాదాపుగా ఒక అరగంట పాటు భేటీ జరిగే పరిస్థితి అయితే ఉంది. పాలనాపరమైన అంశాలు కొన్ని ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా నాగబాబుకు సంబంధించిన డేట్, ముహూర్తం, మంత్రిగా ఎప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారనే ముహూర్తాన్ని పవన్ కళ్యాణే చంద్రబాబుకు చెప్పబోతున్నారు. తర్వాత అదే విషయం చంద్రబాబు గవర్నర్కి చెప్పే పరిస్థితి అయితే కనబడుతుంది.